విజిలెన్స్ అధికారులు ఇవాళ మరోసారి ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ టికెట్స్ వివాదంపై విజిలెన్స్ అధికారులు నేడు మరోసారి వివరాలు సేకరిస్తున్నారు. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం ముగిసినట్లు నిన్న సాయంత్రం ప్రకటించారు. బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సామర్థ్యంలోని 10% కాంప్లిమెంటరీ పాసులు కేటాయించాలని నిర్ణయించారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతం చేసేందుకు ఎస్ఆర్హెచ్ కు పూర్తిగా సహకరిస్తామని హెచ్సీఏ హామీ ఇచ్చింది. వివాదాలన్నీ ముగిశాయంటూ రెండు వర్గాల ప్రతినిధులు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి విజిలెన్స్ అధికారులు స్టేడియంకు వెళ్లడం చర్చగా మారింది. విజిలెన్స్ అధికారులు ఇవాళ మరోసారి ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, నిన్న సాయంత్రం ఇద్దరి మధ్య వివాదం ముగిసింది అని ప్రకటించిన తర్వాత ఇవాళ మళ్లీ విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియానికి ఎందుకు వెళ్లారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి నిన్న సాయంత్రమే ఇద్దరి మధ్య హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఒప్పందం జరిగింది. గత ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్ళాలి, ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతం చేస్తామంటూ కూడా హెచ్సీఏ అధ్యక్షుడి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది మీడియా కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ రోజు మళ్ళీ విజిలెన్స్ అధికారులు ఎవరైతే నిన్నటి నుంచి ఉప్పల్ స్టేడియంలో సోదాలు చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులు ఈ రోజు కూడా మరొకసారి ఉప్పల్ స్టేడియంలో తనిఖీల కోసం వెళ్లారు. అయితే ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో ఈ విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక నివేదికను ఇవ్వాల్సి ఉంది. కాబట్టి అసలు నిన్న మొన్నటి వరకు జరిగిన పరిణామాల మీద అసలు ఏం జరిగింది అనేది ఒక నివేదికలో పొందుపరిచి విజిలెన్స్ అధికారులు అటు ప్రభుత్వానికి సమర్పించబోతున్న నేపథ్యంలో ఆ విచారణలో భాగంగానే ఈ రోజు కూడా సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు స్టేడియం దగ్గర ధర్నా కూడా దిగిన పరిస్థితి. జగన్మోహన్ రావు రాజీనామా చేయాలి, ఆయన్ని న్యాయ విచారణకు జగన్మోహన్ రావు వెళ్లాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీళ్ళందరినీ కూడా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. వాస్తవానికి గత కొన్ని రోజులుగా జరుగుతున్న వ్యవహారం వెనుక అధ్యక్షుడు జగన్మోహన్ రావు పాత్ర ఉంది. ఆయన ఏదైతే సన్ రైజర్స్ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారు అదనపు పాసుల కోసం అనేది యూత్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణ. ఇదిలా ఉంటే ఇప్పటికే నిన్న ఈరోజు చాలామంది సిబ్బందిని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పనిచేసిన అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో కావచ్చు, ఇటు సన్ రైజర్స్ యాజమాన్య అడ్మిన్ ఆఫీస్లో పనిచేసిన కొంతమంది సిబ్బందిని కూడా విజిలెన్స్ అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. అసలు జరుగుతున్న పరిణామాలు, ఎన్ని సీజన్ నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నాయి, ఇప్పటివరకు ఎన్ని మ్యాచ్లు జరిగాయి, ప్రతి మ్యాచ్కి కూడా ఎన్ని కాంప్లిమెంటరీ పాసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి అందజేశారు, ఎన్ని ఇవ్వాల్సి ఉంది. అంటే ఒప్పందం గతంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కూడా జరిగింది గతంలో. ఆ ఒప్పందం మేరకు మ్యాచ్లు జరుగుతున్నాయా లేవా, ఐపీఎల్ మ్యాచ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎంత మేరకు సహకరిస్తోంది సన్ రైజర్స్ యాజమాన్యం కోసం, ఎందుకంటే ఇద్దరి మధ్య ఒప్పందం ఉంటుంది కాబట్టి. సో ఈ అన్నిటి అంశాల మీద కూడా అటు సిబ్బందిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ రోజు కూడా కొంతమంది సిబ్బంది అటు అడ్మిన్ ఆఫీస్లో పనిచేసిన సిబ్బంది కావచ్చు, అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో పనిచేసిన సిబ్బంది కూడా ప్రశ్నించి దాదాపు కొంత విలువైన సమాచారాన్ని విజిలెన్స్ అధికారులు సమకూర్చున్నట్టు తెలుస్తుంది. ఈ సమాచారాన్ని అంతా కూడా ఒక నివేదిక రూపంలో తయారు చేసి ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేయబోతోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.